హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో హాఫ్ వే రెక్టిఫైర్ అంటే ఏంటి అని నేను మీకు సింపుల్‌గా, నీట్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడా స్కిప్ చేయకండి. మీకు అర్థమయ్యేలాగే చెప్తాను. ఆల్రెడీ నేను ఒక వీడియోలో రెక్టిఫైర్ అంటే ఏంటి, అందులో టైప్స్ ఏంటి అని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇందులో ఏంటంటే హాఫ్ వే రెక్టిఫైర్ అంటే ఏంటి అని నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, రెక్టిఫైర్ ఏం చేస్తుంది? ఏసీని డీసీగా కన్వర్ట్ చేస్తుంది. ఇంకా ఏంటంటే కరెంట్‌ని ఒక డైరెక్షన్‌లో, వన్ డైరెక్షన్‌లో ఫ్లో అయ్యే విధంగా చేస్తుంది. సో, రెక్టిఫైయర్ ఏం చేస్తుంది? ఏసీని డీసీగా కన్వర్ట్ చేస్తుంది. ఇంకా కరెంట్‌ని వన్ డైరెక్షన్‌లో ఫ్లో అయ్యే విధంగా ఎలో చేస్తుందనమాట. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ఆల్టర్నేటింగ్ కరెంట్‌ని డైరెక్ట్ కరెంట్‌గా కన్వర్ట్ చేస్తుంది. సో, ఇదేంటంటే ఏసీ సైకిల్ ఉంటుంది కదా! మనకి అందులో ఇది వన్ హాఫ్ ఆఫ్ సైకిల్‌ని యూజ్ చేసుకుంటుంది. సో, పాజిటివ్ హాఫ్ సైకిల్‌ని యూజ్ చేసుకుంటుంది. నెగెటివ్ హాఫ్ సైకిల్ అనేది బ్లాక్ అవుతుంది. సో, అది యూజ్ చేసుకోదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేసుకోండి. ఒక వేవ్ ఉంది. అది అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుందనమాట. సో, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఏం చేస్తుందంటే ఓన్లీ అప్‌వర్డ్ వేవ్‌ని ఒక్కటే అలో చేస్తుందనమాట. ఇంకా డౌన్‌వర్డ్ వేవ్ ఉంటుంది గదా! దాన్ని స్టాప్ చేసేస్తుంది. సో, మనకి రిజల్ట్ ఏమవుతుందంటే పల్సేటింగ్ సిగ్నల్ అనేది ఒస్తుందనమాట. అది ఒక డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. ఇప్పుడు మనకి హిల్స్ ఉంటాయి గదా! సో, అది హాఫ్‌లో మనము బ్రేక్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ షేప్‌లోనే గదా వచ్చేది. సో, అలాగనమాట. సో స్టూడెంట్స్, డైరెక్ట్ కరెంట్‌కి పల్సేటింగ్ డీసీ అంటే ఏంటో నేను డిఫరెన్స్ చెప్తాను. డైరెక్ట్ కరెంట్‌లో ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి కాన్స్టాంట్‌గా ఒక డైరెక్షన్‌లో ఫ్లో అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాటరీ అవుట్‌పుట్ డీసీ లేకపోతే వోల్టేజ్ అనేది ఇందులో మనకి స్టడీగా ఉంటుందన్నమాట. పల్సేటింగ్ డీసీ అనేది ఒక టైప్ ఆఫ్ కరెంట్. ఇందులో కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది సేమ్‌గానే ఉంటుంది. ఓన్లీ పాజిటివ్ ఉంటుందన్నమాట. అంటే స్ట్రెంత్ అలాగే ఉంటుంది. ఏమవుతుందంటే చేంజ్ అవుతూ ఉంటుంది. అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందన్నమాట వేవ్ అనేది. సో, ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తుంది గదా! సో, అలాగా ఉంటుందనమాట. మనకి పాజిటివ్ అనేది ఇట్లా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. స్ట్రెంత్ అలాగే ఉంటుంది. ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. అంటే కాన్స్టాంట్ కాదనమాట. ఏంటంటే పల్సెస్ ఉంటాయి. ఇందులో మనకి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైర్‌లో. సో, ఇదేంటంటే బెటర్‌గానే ఉంటుంది ఏసీ కంటే. అంతగా కాదు కానీ బెటర్‌గానే ఉంటుంది. సో, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క పార్ట్స్ ఏంటో చూద్దాం. ఇందులో మనకి ట్రాన్స్‌ఫార్మర్ ఉంటుంది. ఇదేంటంటే హై ఏసీ వోల్టేజ్‌ని లో ఏసీ వోల్టేజ్‌గా రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డయోడ్. ఇదొక డివైస్ అనమాట. ఇదేంటంటే కరెంట్‌ని ఒక డైరెక్షన్‌లో ఫ్లో అయ్యే విధంగా ఎలో చేస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి లోడ్ రెసిస్టర్. ఇది అవుట్‌పుట్ దగ్గర మనము పెడతామనమాట. సో, ఇదేం చేస్తుందంటే పల్సేటింగ్ డీసీ వోల్టేజ్ ఏదైతే రెక్టిఫైర్ నుంచి వచ్చిన పల్సేటింగ్ డీసీ వోల్టేజ్‌ని రిసీవ్ చేసుకుంటుంది. ఇంకా ఏంటంటే కరెంట్‌ని ఒక డైరెక్షన్‌లో ఫ్లో అయ్యే విధంగా ఎలో చేస్తుందనమాట. ఎప్పుడైతే డయోడ్ అనేది కండక్ట్ అవుతుందో. సో, మనకు థియరీలో ఏంటంటే లోడ్ అంటే ఎనీ డివైస్ అనమాట. సో, అది పవర్‌ని యూజ్ చేసుకుంటుంది. లైక్ ఏ బల్బ్ కానీ, మోటార్ కానీ, సర్క్యూట్ కానీ. సో, మనం ల్యాబ్స్ ఆర్ టెక్స్ట్ బుక్‌లో ఏంటంటే మనం రెసిస్టర్ లాగా లోడ్‌లో మనం రెసిస్టర్ పెడతామనమాట. ఎందుకంటే అది సింపుల్‌గా ఉంటుంది. మనం ఈజీగా స్టడీ చేయొచ్చు. సో, మనం కాలిక్యులేట్ చేయొచ్చనమాట ఈజీగా వోల్టేజ్‌ని. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. సో, మనం ఈ బల్బ్స్, టీవీస్, ఫ్యాన్స్, ఫోన్ చార్జర్స్ ఇవన్నీ తెచ్చి మనం పెట్టలేం గదా! సో, మనం సింపుల్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవడానికి లోడ్‌లో మనము రెసిస్టర్ అనేది పెడతామనమాట హాఫ్ వే రెక్టిఫైర్‌లో. సో, స్టూడెంట్స్ ఇక్కడ మీకు డయాగ్రామ్ కనిపిస్తుంది గదా! హాఫ్ వే రెక్టిఫైర్. సో, మనకి అవుట్‌పుట్ ఇలా ఉంటుందనమాట. ఇలా ఉన్న వేవ్ ఫార్మ్ ఇలాగొచ్చేస్తుంది. సో, ఇందులో మనకి 0, పై, 2 పై, 3 పై ఇవేంటి అంటే సైన్ వేవ్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందనమాట. సో, సైన్ వేవ్ అనేది కంప్లీట్‌గా వన్ ఫుల్ సైకిల్. అది 0-2 పై. సో, మనకి 0 డిగ్రీస్ టు 360 డిగ్రీస్. 0-π ఉంటే అది 0-180 డిగ్రీస్ అనమాట. సో, వేవ్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది 0కి. నెక్స్ట్ ఇది పాజిటివ్ హాఫ్ ఆఫ్ ది వేవ్ అనమాట. ఏదైతే పై టు 2 ఉంటుంది గదా! ఆ వేవ్ అనేది 180 డిగ్రీస్ నుంచి 360 డిగ్రీస్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే వేవ్ అనేది 0 కంటే కిందకెళ్ళిపోతుంది. మీకు అర్థమైంది గదా! డయోడ్ ఏం జేస్తుంది? కరెంట్‌ని వన్ డైరెక్షన్‌లో ఫ్లో అయ్యే విధంగా ఎలో చేస్తుంది. ఫార్వర్డ్ డైరెక్షన్‌లో. రివర్స్ డైరెక్షన్‌లో బ్లాక్ చేస్తుందనమాట. పాజిటివ్ హాఫ్ ఆఫ్ సైకిల్ డయోడ్ అనేది మనకి కండక్ట్ అవుతుంది. డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్‌లో డయోడ్ అనేది కండక్ట్ అవుతుందనమాట. ఫార్వర్డ్ బయాస్డ్. ఇందులో మనకి కరెంట్ పాస్ అవుతుంది. నెగెటివ్ హాఫ్ సైకిల్‌లో ఏంటంటే డయోడ్ కండక్ట్ అవ్వదు. రివర్స్ బయాస్డ్ ఉంటుందనమాట. అంటే కరెంట్ అనేది బ్లాక్ అవుతుంది. సో, ఇందులో ఏంటంటే వన్ హాఫ్ ఆఫ్ ఏసీ వేవ్ ఫార్మ్‌లో పాజిటివ్ హాఫ్ అనేది మనకి అవుట్‌పుట్‌కి రీచ్ అవుతుందనమాట. సో, ఈ రీజన్ వల్లే మనం దీన్ని హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అని అంటాము.
సో, ఏసీ ఇన్‌పుట్‌గా మనకి హై వోల్టేజ్ ఏసీ ఉంటుంది గదా! అది 230 వోల్ట్స్ 50 హెచ్. ఆల్రెడీ నేను డీసీ పవర్ సప్లై అంటే ఏంటి అని మీకు క్లారిటీగా చెప్పుంటా. సో, అందులో మీకు ఒకసారి ఆ వీడియో గూడా చూడండి మీకు క్లారిటీ వస్తుంది. సో, ఇదేంటంటే ప్రైమరీ సైడ్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మర్‌కి కనెక్టెడ్ అయి ఉంటుంది. మనం ఏసీ ఇన్‌పుట్ అనేది ప్రైమరీ సైడ్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మర్‌కి ఇస్తామనమాట. సో, నెక్స్ట్ ఏమవుతుందంటే ఇందులో మనం స్టెప్ డౌన్ ట్రాన్స్‌ఫార్మర్ యూజ్ చేస్తాం. ఎందుకంటే హై వోల్టేజ్‌ని లో వోల్టేజ్‌గా కన్వర్ట్ చేయడానికి స్టెప్ డౌన్ ట్రాన్స్‌ఫార్మర్ యూజ్ చేస్తామనమాట. స్టెప్ అప్ యూజ్ చేయము. స్టెప్ అప్ ఏంటి? ఇది వోల్టేజ్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. కానీ మన డీసీ వోల్టేజెస్‌లో ఏంటంటే మనకి వోల్టేజ్ అనేది తగ్గాలనమాట. సో, ఆ రీజన్ వల్ల మనము స్టెప్ డౌన్ ట్రాన్స్‌ఫార్మర్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్‌ఫార్మర్‌కి 10:1 టర్న్స్ రేషియో ఉంది. అంటే ఏంటంటే ప్రతి ఒక్క 10 టర్న్స్‌కి ప్రైమరీ సైడ్ 10 టర్న్స్ ఉంటాయి గదా! సెకండరీ సైడ్ మనకి 1 టర్న్ అనేది ఉంటుంది. సో, దేర్‌ఫోర్ ఏంటంటే రూట్ మీన్ స్క్వేర్ ఆర్ఎంఎస్ సెకండరీ వోల్టేజ్ ఉంటుంది గదా! వీఎస్ సెకండరీ వోల్టేజ్ అనేది ఆర్ఎంఎస్ మనం ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే వీఎస్ ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు N2/N1 ఇంటూ వి ప్రైమరీ వోల్టేజ్. సో, నేను ఇందాకే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకవేళ ట్రాన్స్‌ఫార్మర్‌కి 10:1 రేషియో ఉంటే సో, మనకి ఇక్కడ N2 ఏంటి 1, N1 అంటే ఏంటి 10. సో, వి ప్రైమరీ వోల్టేజ్ ఏదైతే మనం ఇన్‌పుట్‌కి ఇస్తామో ఆ వోల్టేజ్ ఏంటి 230 వోల్ట్స్. సో, 1/10 ఇంటూ 230 ఈజ్ ఈక్వల్ టు మనకేమొస్తుంది రిజల్ట్ 230 వోల్ట్స్ ఆర్ఎంఎస్. సో, స్టూడెంట్స్ నేను ఆర్ఎంఎస్ అంటే కూడా ఏంటో చెప్తాను. సో, ఆర్ఎంఎస్‌ని మనం ఏమంటామంటే రూట్ మీన్ స్క్వేర్ అని అంటాము. సో, ఇదొక స్పెషల్ వే అనమాట. ఏదైతే మనం ఏసీ వోల్టేజ్ ఉంటుంది గదా! ఏసీ వోల్టేజ్ ఆర్ కరెంట్‌ని దాని యొక్క వాల్యూని ఎఫెక్టివ్‌గా మెజర్ చేయడానికి ఈ రూట్ మీన్ స్క్వేర్ అనేది ఒక స్పెషల్ వే అనమాట. సో, ఏసీ అనేది కాన్స్టెంట్‌గా ఉండదు. అది అప్ అండ్ డౌన్ వెళ్తా ఉంటుందనమాట. సమ్ టైమ్స్ ఏంటంటే అది హై ఉంటుంది. సమ్ టైమ్స్ ఏంటంటే అది లో కూడా ఉంటుంది. దాని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో, దాని యొక్క రియల్ స్ట్రెంత్ ఆ ఏసీ సిగ్నల్ యొక్క రియల్ స్ట్రెంత్‌ని మనం మెజర్ చేయాలనుకున్నప్పుడు సో, అది చేంజ్ అవుతూ ఉంటుంది గదా! సో, దాన్ని మనం దాని యొక్క స్ట్రెంత్‌ని మెజర్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఈ ఆర్ఎంఎస్ అనేది వస్తుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 10 వోల్ట్స్ డీసీ బ్యాటరీ అనేదుంది. అదేంటంటే కాన్స్టెంట్ పవర్ అనేది ఇస్తుంది. ఇప్పుడు 10 వోల్ట్స్ ఆర్ఎంఎస్ ఏసీ సప్లై అనేదుంది. అదేంటంటే చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ సేమ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. బోత్ ఏంటంటే లైట్‌ని మనకి ఇస్తుందనమాట. ఇప్పుడు 10 వోల్ట్స్ డీసీ బ్యాటరీ అనేది కాన్స్టెంట్ పవర్ ఇచ్చినప్పుడు 10 వోల్ట్స్ ఆర్ఎంఎస్ ఏసీ సప్లై కూడా సేమ్ ఎఫెక్టే ఇస్తుందనమాట. సో, ఆ 2 రీజన్ వల్ల మనకి బల్బ్ అనేది గ్లో అవుతుంది. హీట్ అనేది వస్తుందనమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, ఆర్ఎంఎస్ ఏం చెప్తుందంటే ఏసీ సిగ్నల్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ డీసీకి ఎంత స్ట్రాంగ్‌గా ఉంది అనేది మనకి ఆర్ఎంఎస్ చెప్తుందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి పీక్ వోల్టేజ్ అంటే ఏంటో చూద్దాం. సో, పీక్ వోల్టేజ్ అనేది ఒక హైయెస్ట్ పాయింట్ అనమాట. ఏసీ వేవ్ ఏదైతే మనకి రీచ్ అవుతుందో ఆ హైయెస్ట్ పాయింట్‌ని మనం పీక్ వోల్టేజ్ అని అంటాం. ఈ పీక్ వోల్టేజ్‌ని మనం ఫైండ్ చేయడానికి ఇప్పుడు సెకండరీ వోల్టేజ్ ఇది సెకండరీ పీక్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎంఎస్ వోల్టేజ్ ఇంటూ 414 ఇది √2 వాల్యూ వచ్చేసి మనకి 1.414 అనమాట. సో, సెకండరీ పీక్ ఈక్వల్ టు మనకి ఇందాక ఆర్ఎంఎస్ వాల్యూ వచ్చింది గదా! సో, అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 23 ఇంటూ 1.414 సో, మనకి రిజల్ట్ ఏమొస్తుంది 32.53 వోల్ట్స్ అనేది వస్తుంది. సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలంటే పీక్ వోల్టేజ్ అనేది ఒక హైయెస్ట్ వోల్టేజ్ అనమాట. ఏసీ వేవ్ ఏదైతే మనకి టాప్‌కి రీచ్ అవుతుందో ఆ హైయెస్ట్ వోల్టేజ్‌ని మనం పీక్ వోల్టేజ్ అని అంటాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వేవ్ అనేది 32 వోల్ట్స్ అప్పుడు హై వెళ్ళిందనమాట. సో, అప్పుడు దాని యొక్క పీక్ వోల్టేజ్ ఏంటి 32 వోల్ట్స్. సో, ఆర్ఎంఎస్ అనేది ఒక యావరేజ్ యూజ్‌ఫుల్ వాల్యూ అనమాట. ఏసీ వోల్టేజ్ ఉంటుంది కదా! దాని యొక్క యావరేజ్ యూజ్‌ఫుల్ వాల్యూ అది చెప్తుందనమాట. సో, అది ఎంత వర్క్ చేసింది అంటే సేమ్ డీసీ వోల్టేజ్ లాగే ఎంత వర్క్ చేసింది అని ఈ ఆర్ఎంఎస్ అనేది మనకు చెప్తుందనమాట. లైక్ డీసీ వోల్టేజ్ అనమాట. సో, స్టూడెంట్స్ మీకు అర్థమైందా ఆర్ఎంఎస్ అంటే ఏంటి? పీక్ వోల్టేజ్ అంటే ఏంటి అని? సో, రూట్ మీన్ స్క్వేర్ అనేది ఏంటంటే ఏసీ వోల్టేజ్ ఆర్ కరెంట్ ఉంటుంది గదా! దాని యొక్క వాల్యూని మెజర్ చేయడం అనమాట. సో, స్టూడెంట్స్ మీకు ఐడియా వచ్చింది గదా! ఈ హాఫ్ వే రెక్టిఫైయర్‌లో మనకి ఎఫిషియన్సీ వచ్చేసి లో ఉంటుందనమాట. అరౌండ్ 40.6% ఉంటుంది. సో, ఎఫిషియన్సీ అంటే ఏంటంటే రేషియో ఆఫ్ డీసీ అవుట్‌పుట్ పవర్ టు ది ఏసీ ఇన్‌పుట్. సో, దీన్ని మనం పర్సెంటేజ్‌లో ఎక్స్‌ప్రెస్ చేస్తాము. అంటే ఇప్పుడు మనం ఏసీ ఇస్తాం గదా! మనకి ఎంత యూజ్‌ఫుల్ డీసీ వోల్టేజ్ అనేది వచ్చింది అని ఈ ఎఫిషియన్సీ అనేది చెప్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్ ఉంది. సో, ఆ మిషన్ మనం రూ. 100 ఇచ్చాం. సో, అదేం చేసింది మనకి రివర్స్‌గా రూ. 50 ఇచ్చింది. కానీ 50 ఇవ్వలేదు. ఆ 50 అనేది వేస్ట్ చేసేసిందనమాట. సో, ఇక్కడేంటి మిషన్‌కి 50% ఎఫిషియన్సీ అనేది ఉంది. రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఏంటి లాస్ అయిపోయింది. సో, అర్థమైంది గదా! ఎఫిషియన్సీ అంటే ఏంటంటే రేషియో ఆఫ్ డీసీ అవుట్‌పుట్ పవర్ టు ది ఏసీ ఇన్‌పుట్.
హాఫ్ వే రెక్టిఫైర్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుందనమాట. సో, దీని యొక్క అప్లికేషన్స్ ఏంటంటే, మనం ప్రాక్టికల్ పవర్ సప్లైస్‌లో యూజ్ చేయము. ఎందుకంటే, దీని యొక్క పూర్ ఎఫిషియన్సీ వల్ల. ఓన్లీ స్మాల్ సిగ్నల్ డిటెక్షన్ సర్క్యూట్స్‌లోనే యూజ్ చేస్తాము ఈ హాఫ్ వే రెక్టిఫైర్ అనేది. సో, స్టూడెంట్స్ నేనిప్పుడు డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగెటివ్ హాఫ్ సైకిల్ ఏమవుతుందో మీకు చెప్తాను. అంటే ఆల్రెడీ చెప్పాను, ఒకసారి వినండి ఇంకా క్లారిటీ వస్తుంది. సో, డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్‌లో ఏంటి డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్‌లో ఉంటుందనమాట. సో, ఇందులో ఏమవుతుంది కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. రెసిస్టర్ ద్వారా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో, డయోడ్ ఏమవుతుంది ఫార్వర్డ్ బయాస్‌లో ఉంటుంది. ఇంకా ఏంటంటే ఒక క్లోజ్డ్ స్విచ్ లాగా యాక్ట్ అవుతుందనమాట. అంటే ఏంటంటే ఇక్కడ డయోడ్ అనేది ఆన్ కండిషన్‌లో ఉన్నట్టు. డ్యూరింగ్ నెగెటివ్ హాఫ్ సైకిల్‌లో ఏంటంటే డయోడ్ అనేది రివర్స్ బయాస్డ్ అనమాట. అంటే కరెంట్ యొక్క ఫ్లోని రెసిస్టర్ నుంచి పాస్ అవ్వకుండా స్టాప్ చేసేస్తుంది. సో, ఈ కరెంట్ అనేది మనకి ఫ్లో అవ్వదనమాట నెగెటివ్ హాఫ్ సైకిల్‌లో. ఇక్కడ ఏమవుతుంది వోల్టేజ్ అనేది 0 ఉంటుంది. సో, ఇక్కడ డయోడ్ ఏంటి ఒక ఓపెన్ స్విచ్ లాగా యాక్ట్ అవుతుందనమాట. అంటే ఓపెన్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఎలాంటి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి కీ పారామీటర్స్ అండ్ ఫార్ములాస్ ఏంటో చూద్దాం. సో, అందులో ఫస్ట్ వచ్చేసి పీక్ అవుట్‌పుట్ వోల్టేజ్ అనమాట. సో, ఇందులో ఏంటంటే డయోడ్‌కి వోల్టేజ్ డ్రాప్ అనేది ఉంటుంది. టైపికల్లీ 0.7 వోల్ట్స్ ఉంటుందనమాట. సిలికాన్ డయోడ్‌కి అంటే 0.7 వోల్టేజ్ అప్పుడు ఆ డయోడ్ అనేది కండక్ట్ అవుతుంది. సో, ఇప్పుడు సెకండరీ వోల్టేజ్ ట్రాన్స్‌ఫార్మర్ యొక్క సెకండరీ వోల్టేజ్ యొక్క పీక్ వోల్టేజ్ ఎలా మెజర్ చేస్తామంటే వీఎస్‌పీ సెకండరీ పీక్ వోల్టేజ్ ఫర్ సపోజ్ 32.5 వోల్ట్స్ ఉందనుకోండి. సెకండరీ యొక్క పీక్ వోల్టేజ్ అనేది 32.5 వోల్ట్స్ అనేది ఉంది. సో, ఇప్పుడు ఈ అవుట్‌పుట్ వోల్టేజ్ ఉంటుంది గదా! పీక్ అవుట్‌పుట్ వోల్టేజ్‌ని ఎలా మెజర్ చేస్తామంటే సెకండరీ పీక్ వోల్టేజ్ మైనస్ వీడీ అంటే డయోడ్ కండక్టింగ్ వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది గదా! ఆ వాల్యూని తీసుకుంటామనమాట. ఇక్కడ మనం సెకండరీ పీక్ వోల్టేజ్ ఏం అజంప్షన్ చేసాము 32.53 వోల్ట్స్. సో, మనకి ఫార్ములా ఏంటి అవుట్‌పుట్ వోల్టేజ్ యొక్క పీక్ అవుట్‌పుట్ వోల్టేజ్ యొక్క ఫార్ములా ఏంటి వీపీ ఈక్వల్ టు వీఎస్‌పీ అంటే సెకండరీ పీక్ వోల్టేజ్ మైనస్ వీడీ. సో, ఇక్కడ మనము 32.53 వోల్ట్స్ మైనస్ వీడీ ఈ సిలికాన్ డయోడ్ 0.7 వోల్ట్స్ అప్పుడు కండక్ట్ అవుతుంది కదా! సో, 0.7 వోల్ట్స్ అనమాట. ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 31.83 అనేది రిజల్ట్ వస్తుందనమాట. సో, అర్థమైందా? పీక్ అవుట్‌పుట్ వోల్టేజ్ అంటే ఏంటి అని. సో, నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ డీసీ అవుట్‌పుట్ వోల్టేజ్. సో, హాఫ్ వే రెక్టిఫైర్‌కి ఏంటంటే యావరేజ్ డీసీ అవుట్‌పుట్ వోల్టేజ్ అనేది ఓవర్ ఏ ఫుల్ సైకిల్ ఏముంటుందంటే ఇప్పుడు వీడీసీ ఈక్వల్ టు వీపీ బై పై అనమాట. సో, ఆల్రెడీ పీక్ వోల్టేజ్ మనకి ఎంతొచ్చింది వాల్యూ 31.83. సో, ఆ 31.83 సబ్స్టిట్యూట్ చేస్తాము. సో, పై మనకి ఫార్ములా అనమాట. సో, మనకి రిజల్ట్ ఏమొస్తుంది 10.13 వోల్ట్స్ అనేది వస్తుంది. ఈ వాల్యూని మనము ఏం చేస్తామంటే లోడ్ రెసిస్టర్ దగ్గర టీసీ వోల్టమీటర్‌ని యూజ్ చేసుకొని ఈ వాల్యూని మెజర్ చేస్తామనమాట. సో, అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి డీసీ లోడ్ కరెంట్ అనమాట. ఇందులో ఏంటంటే ఓమ్స్ లా అనేది అప్లై అవుతుందనమాట డీసీ కరెంట్‌కి. సో, ఐడీసీ ఈక్వల్ టు వీడీసీ బై ఆర్ఎల్ ఫార్ములా వచ్చేసి ఐడీసీ ఈక్వల్ టు వీడీసీ బై ఆర్ఎల్. సో, ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే హాఫ్ వే రెక్టిఫైర్‌లో డీసీ కరెంట్ ఏదైతే డయోడ్‌లో పాస్ అవుతుందో, ఆ లోడ్‌లో పాస్ అవుతుందో అదంతా సేమ్‌గా ఉంటుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎంఎస్ అవుట్‌పుట్ వోల్టేజ్. సో, ఆర్ఎంఎస్ వాల్యూ ఉంటుంది గదా! హాఫ్ వే రెక్టిఫైర్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ సైన్ వేవ్‌కొచ్చేసి మనకి వీఆర్ఎంఎస్ ఈక్వల్ టు వీపీ బై 2 ఈక్వల్ టు మనకేంటంటే 31.83 వీపీ వచ్చింది గదా! వాల్యూ ఇంతకుముందు మనకి 31.83 బై 2 డివైడ్ చేస్తే మనకి 15.91 వోల్ట్స్ అనేది వస్తుందనమాట. సో, ఇదేంటంటే ఎఫెక్టివ్ వోల్టేజ్ అనేది ఇస్తుంది. ఎక్కడైతే మనకి ప్యూర్ డీసీ సప్లై ఉంటుంది గదా! సో, ఇన్ టర్మ్స్ ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆల్రెడీ నేను మీకు ఆర్ఎంఎస్ అంటే ఏంటో చెప్పాను గదా! సో, అదే అనమాట. ఆగండి మీకొక ఎగ్జాంపుల్ జెప్తాను. ఇప్పుడు సపోజ్ మనకి డీసీ వోల్టేజ్ అనేది 15.9 వోల్ట్స్ ఉంది. ఏంటి ఇప్పుడు డీసీ వోల్టేజ్ గుర్తుపెట్టుకోండి. డీసీ వోల్టేజ్ మనకి 15.9 వోల్ట్స్ ఉంది. సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏసీ సిగ్నల్ ఉందనమాట. హాఫ్ వే రెక్టిఫైర్ ఏసీ సిగ్నల్ సైన్ వేవ్ వచ్చేసి దాని యొక్క పీక్ వచ్చేసి 31.83 వోల్ట్స్ ఉంది. సో, దీని యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ ఏంటి 15.91 వోల్ట్స్. సో, ఇప్పుడు మనము డివైడ్ చేసామనుకోండి. అంతే గదా! ఇప్పుడు ఏసీ సిగ్నల్ ఇందాక మనం ప్రాసెస్ చూసాం గదా! రిజల్ట్ ఏముంది 15.91 వోల్ట్స్ ఉంది. సో, మనకి డీసీ వోల్టేజ్ ఏంటి ఫస్ట్ అజంప్షన్ చేసుకున్నాం గదా! 15.9 వోల్ట్స్. సో, సేమ్ ఉన్నాయి. సో, బోత్ ఏంటంటే సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్‌ని రెసిస్టర్‌లో జనరేట్ చేస్తాయన్నమాట. మీకు ఒక క్లారిటీ వచ్చుంటుంది. సో, ఆర్ఎంఎస్ వోల్టేజ్ అనేది ఒక డీసీ ఈక్వివలెంట్ వోల్టేజ్ అన్నమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ డెలివర్డ్.
సో కీ పాయింట్ ఏంటంటే హాఫ్ వే రెక్టిఫైర్ వేవ్ ఫామ్ అనేది కాన్స్టెంట్గా లేదు డీసీ లాగా. కానీ ఏంటంటే దాని యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ అనేది మనకు చెప్తుందనమాట. ఇప్పుడు కాన్స్టాంట్ వోల్టేజ్ సేమ్ వాల్యూ ఇచ్చింది, ఆర్ఎంఎస్ వాల్యూ ఏసీ సిగ్నల్ యొక్క వాల్యూ అనేది సేమ్ వోల్టేజ్ ఇచ్చింది. సో ఏంటంటే మీకు ఇక్కడ అర్థమై ఉంటుంది. సో రెండు ఏంటంటే సేమ్ ఎనర్జీని కాస్ట్ చేస్తాయన్నమాట. సో సేమ్ హీటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది రెసిస్టర్లో. నెక్స్ట్ వచ్చేసి రిపుల్ ఫ్యాక్టర్. మనకి రెక్టిఫికేషన్ జరిగినాక ఏమవుతుందంటే రెక్టిఫైర్ యొక్క అవుట్పుట్ అనేది ప్యూర్గా డీసీలో ఉండదన్నమాట. సో ఇందులో ఏంటంటే అన్డిజైరబుల్ ఏసీ కాంపోనెంట్స్ కాల్డ్ రిపుల్స్ అనేవి ఉంటాయి. ఈ ఫ్లక్చువేషన్ కాంపోనెంట్ అనేది డీసీ అవుట్పుట్లో సూపర్ ఇంపోజ్డ్ అయి ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే మోస్ట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్కి అంత ఐడియల్ కాదు. సో రిపుల్ అనేది ఏంటంటే ఒక స్మాల్ ఏసీ వేరియేషన్ ఆర్ ఫ్లక్చువేషన్ అనమాట. సో అదేంటంటే అవుట్పుట్లో ఉంటుంది, రెక్టిఫికేషన్ జరిగిన తర్వాత కూడా ఉంటుంది. సో ఈ రిపుల్ ఫ్యాక్టర్ అనేది ఏంటంటే ఎంత రిపుల్ అనేది అవుట్పుట్లో ఉంది అనేది ఈ రిపుల్ ఫ్యాక్టర్ అనేది మెసేజ్ చేస్తుంది అనమాట. సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఏసీ కాంపోనెంట్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ టు ది యావరేజ్ వాల్యూ ఆఫ్ డీసీ అవుట్పుట్ యొక్క యావరేజ్ వాల్యూ. సో స్టూడెంట్స్ విఏసి అంటే ఏంటి? ఏసీ కాంపోనెంట్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ది రిపుల్ అనమాట, రిపుల్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ. సో ఇప్పుడు విడిసి అంటే ఏంటంటే అవుట్పుట్ వోల్టేజ్ ఉంటుంది కదా, యావరేజ్ వాల్యూ ఆఫ్ ది అవుట్పుట్ వోల్టేజ్ అనమాట. సో ఇప్పుడు ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రిపుల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా వచ్చేసి విఏసి బై విడిసి. సో విఏసి ఏంటంటే మనకి ఇక్కడ ఫార్ములా వి స్క్వేర్ ఆర్ఎంఎస్ మైనస్ వి స్క్వేర్ డిసి అనమాట. సో ఇది ఎలా వచ్చిందంటే సో మనము ఏసీ పార్ట్ ని సపరేట్ గా మెజర్ చేయలేం, మనకు తెలియదు కదా. సో ఏం చేస్తామంటే టోటల్ ఆర్ఎంఎస్ వాల్యూని మెజర్ చేస్తాం అనమాట. సో ఇందులో మనకి బోత్ డీసీ అండ్ ఏసీ పార్ట్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో వి స్క్వేర్ ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ డీసీ ప్లస్ వి స్క్వేర్ ఏసీ అనమాట. సో ఇప్పుడు మనం ఇది ఇటు సైడ్ పంపించుకొని విఏసి ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ అనేది మనకి రూట్ అయిపోతుంది కదా ఆపోజిట్ సైడ్కి వెళ్ళేలోపు. సో ఫార్ములా అనేది మనకి ఇలా వస్తుంది అనమాట. ఏదైతే మనకి ఈ విఏసి ఉంటుంది కదా, సో ఇది తీసుకొచ్చి మనము రిపుల్ ఫ్యాక్టర్ ఫార్ములాలో విఏడిసి ప్లేస్ లో ప్లేస్ చేస్తాము. సో మనకి ఏంటి ఈ ఫార్ములా అనేది డిరైవ్డ్ అయింది అనమాట రిపుల్ ఫ్యాక్టర్ కి. నెక్స్ట్ ఏంటి రిపుల్ ఫ్యాక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మ్. సో ఫార్మ్ ఫ్యాక్టర్ అనేది ఏంటంటే రేషియో ఆఫ్ విఆర్ఎంఎస్ టు విడిసి అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే రిపుల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు మనకి రూట్ స్క్వేర్ ఆఫ్ ఫార్మ్ ఫ్యాక్టర్ హోల్ స్క్వేర్ మైనస్ 1, ఇది ఫార్ములా అనమాట. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఫార్మ్ ఫ్యాక్టర్ ఉంది కదా విఆర్ఎంఎస్ బై విడిసి. సో హాఫ్ వే రెక్టిఫైర్ లో ఏంటంటే విఆర్ఎంఎస్ ఇస్ ఈక్వల్ టు విపి బై 2, విడిసి ఈక్వల్ టు విపి బై పై. ఏంటంటే ఈ విఆర్ఎంఎస్ బై విడిసి ఈక్వల్ టు మనం ఆ వాల్యూస్ విపి బై 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పై బై 2 వస్తుంది అనమాట. విపి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్సర్ ఏంటంటే 1.57 వస్తుంది. సో ఈ 1.57 ని మనం రిపుల్ ఫ్యాక్టర్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సో అప్పుడు ఏమవుతుంది రూట్ 1.57 హోల్ స్క్వేర్ మైనస్ 1. సో టోటల్ ఆన్సర్ ఏమొస్తుందంటే 1.21 వస్తుంది అనమాట. సో ఇది హాఫ్ వే రెక్టిఫైర్ యొక్క రిపుల్ ఫ్యాక్టర్ అనమాట. సో మనకి హయ్యర్ రిపుల్ ఫ్యాక్టర్ ఉంటే ఏంటంటే మోర్ ఏసీ రిపుల్స్ అనేవి ఉంటాయి. సో డీసీ యొక్క క్వాలిటీ అనేది చాలా పూర్ గా ఉంటుంది. అదే మనకి రిపుల్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఏంటంటే డీసీ అనేది చాలా క్లీన్ గా ఉంటుంది, స్మూతర్ గా ఉంటుంది, ఇంకా డివైజెస్ కి మంచిగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెక్టిఫైర్ లో ఎఫిషియన్సీ ఏంటో చూద్దాం. అసలు ఎఫిషియన్సీ ఏంటంటే ఇప్పుడు మనం ఏసీ ఇన్పుట్ పవర్ అనేది ఉంటుంది కదా, సో ఎంత ఏసీ ఇన్పుట్ పవర్ కి మనకు ఒక యూస్ఫుల్ డీసీ పవర్ గా కన్వర్ట్ అయింది అని ఆల్రెడీ నేను మీకు ఎఫిషియన్సీ అని చెప్పాను. సో మనకి ఇచ్చిన ఇన్పుట్ ఏసీ పవర్ లో మనకి ఎంత యూస్ఫుల్ డీసీ అవుట్పుట్ పవర్ అనేది కన్వర్ట్ అయింది అని ఎఫిషియన్సీ అనేది చెప్తుంది అనమాట. సో ఈ ఎఫిషియన్సీ యొక్క ఫార్ములా వచ్చేసి డీసీ పవర్ అవుట్పుట్ బై ఏసీ పవర్ ఇన్పుట్ ఇంటూ 100. సో దీని యొక్క స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనం వోల్టేజెస్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇందులో విఎం వచ్చేసి ఏంటంటే ఏసీ వోల్టేజ్ ఉంటుంది కదా, ఇన్పుట్ ఏసీ వోల్టేజ్ యొక్క పీక్ వాల్యూ అనమాట. సో విడిసి అంటే ఏంటంటే అవుట్పుట్ డీసీ వోల్టేజ్ ఉంటుంది కదా దాని యొక్క యావరేజ్ వాల్యూ. సో నెక్స్ట్ విఆర్ఎంఎస్ అంటే ఏంటంటే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అనమాట, అవుట్పుట్ వోల్టేజ్ యొక్క రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. సో హాఫ్ వే రెక్టిఫైర్ లో ఈ వాల్యూస్ వచ్చేసి మనకి ఇప్పుడు VDC ఈక్వల్ టు విఎం బై పై యావరేజ్ డీసీ వోల్టేజ్, విఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఎం బై 2 ఆర్ఎంఎస్ వోల్టేజ్ ఆఫ్ అవుట్పుట్ అనమాట. నెక్స్ట్ స్టెప్ లో ఏంటంటే అవుట్పుట్ అండ్ ఇన్పుట్ పవర్. సో పవర్ ఫార్ములా వచ్చేసి మనకి ఏంటంటే వోల్టేజ్ స్క్వేర్ బై రెసిస్టెన్స్ అనమాట. డీసీ పవర్ అవుట్పుట్ వచ్చేసి వి స్క్వేర్ డీసీ బై ఆర్ఎల్. సో నెక్స్ట్ వచ్చేసి ఏసీ పవర్ ఇన్పుట్ వచ్చేసి వి స్క్వేర్ ఆర్ఎంఎస్ బై ఆర్ఎల్ అనమాట. ఇప్పుడు ఈ ఎఫిషియన్సీలో మనము ఈ ఫార్ములాస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తాము. వి స్క్వేర్ డీసీ బై ఆర్ఎల్ బై వి స్క్వేర్ ఆర్ఎంఎస్ బై ఆర్ఎల్. ఆర్ఎల్ క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది ఫార్ములా
వి స్క్వేర్ డీసీ బై వి స్క్వేర్ ఆర్ఎంఎస్, అంతే కదా. సో మనకు ఆల్రెడీ వి స్క్వేర్ డీసీ వి స్క్వేర్ ఆర్ఎంఎస్ వాల్యూస్ ఉన్నాయి కదా, అదే విఎం బై పై విఎం బై 2 ఆ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాము. సో స్టూడెంట్స్ ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి మనకి స్క్వేర్ అనేది బోత్ రెండింటికి అప్లై అవుతుంది. సో ఈ విఎం ఇది ఉంది కదా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఏమవుతుందంటే మనకి 4/π² వస్తుంది. సో ఈ 4/π² యొక్క వాల్యూ వచ్చేసి 9.87 అనమాట. సో టోటల్ గా మనకి ఏంటంటే 0.406 వస్తుంది. సో దీన్ని మనం పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేస్తే 40.6% వస్తుంది అనమాట ఎఫిషియన్సీ అనేది. ఏం లేదు మా, ఇదంతా సింపుల్ గానే ఉంటుంది. ఏంటంటే ఫార్ములాస్ అనేవి ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి అనమాట. సో మనం అది క్యాచ్ చేసాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వినండి, మీకు ఖచ్చితంగా అర్థం అవుతుంది, సరేనా. సో స్టూడెంట్స్ మనకి హాఫ్ వే రెక్టిఫైర్ లో మాక్సిమం ఎఫిషియన్సీ వచ్చేసి 40.6% అనమాట. సో మనకి ఏసీ పవర్ 40.6% ఆఫ్ ఏసీ పవర్ అనేది యూస్ఫుల్ డీసీ పవర్ గా కన్వర్ట్ అయింది. సో మిగతాదంతా వేస్ట్ అయిపోయినట్టే. మీకు అర్థమైంది కదా ఎఫిషియన్సీ ఏంటి అనేది. సో ఎందుకు ఎఫిషియన్సీ లోగా ఉంది? హాఫ్ వే రెక్టిఫైర్ లో ఏంటంటే నెగిటివ్ హాఫ్ ఆఫ్ ది ఏసీ సిగ్నల్ అనేది ఇగ్నోర్డ్ అయిపోతుంది. సో ఏంటంటే 50% ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ అనేది మనం యూజ్ చేస్తాము. అంటే మొత్తంలో మనకి నెగిటివ్ హాఫ్ సైకిల్ అనేది ఇగ్నోర్డ్ అయిపోతే మిగిలింది ఏంటి 50%ఏ కదా. సో ఏంటి సమ్ ఎనర్జీ అనేది మనకి ఏమవుతుందంటే హీట్ రూపంలో సర్క్యూట్ లో లాస్ట్ అయిపోతుంది అనమాట. సో ఫైనల్ ఎఫిషియన్సీ వచ్చేసి ఓన్లీ 40.6% అనేది ఉంటుంది. సో స్టూడెంట్స్ మీకు అర్థమైందా హాఫ్ వే రెక్టిఫైర్ అంటే ఏంటి, ఆర్ఎంఎస్ అంటే ఏంటి, ఎఫిషియన్సీ. సో ఇవన్నీ ఫార్ములాస్ అవన్నీ మీకు అర్థమయ్యాయా? ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ వినండి, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి విన్నారంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది, ఓకేనా. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.